హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం తాడిమేటి కవిత గారు సూపర్గా రాసిన ఊపిరి అనే ఒక సెంటిమెంట్ స్టోరీ. నిజంగా చాలా బాగుంటుందండి. కథ పూర్తిగా వినండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్ని, మీ లవ్, ఎఫెక్షన్ అండ్ మీ సపోర్ట్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈసారి మనకు కామెంట్స్ ఏమొచ్చాయంటే, నాగులేశ్వరి గారు అదేంటి తులసీదళం ఎపిసోడ్కి బాగా ఏడిపించేశారుగా అని అన్నారు. ఆ తర్వాత ఇంకొక దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాగులేశ్వరి గారు ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇక ప్రసన్న లక్ష్మి, సూపర్ సిస్టర్, సూపర్ అంతే, నిజంగా సూపర్ డియర్, మీ కామెంట్ కూడా సూపర్ అంతే, ఇంకా నో డౌట్ అబౌట్ దట్. నాకు మీ కామెంట్స్ కూడా చాలా నచ్చుతాయి. ప్లీజ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఇవాళ మాత్రం వెన్నెల్లో ఆడపిల్ల రావాల్సింది ఎపిసోడ్, అయితే కొన్ని కారణాల వల్ల అది పెట్టలేదు. సో దానికి బదులు తాడిమేటి కవిత గారు రాసిన ఊపిరి అనే సూపర్ సెంటిమెంట్ స్టోరీని విని మీ అభిమానాన్ని అలాగే మీ ఎంకరేజ్మెంట్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. ఓకేనా? అండ్ నౌ లెట్స్ స్టార్ట్ ఊపిరి. అది రామకృష్ణ బీచ్. సాయంత్రం సమయం అవడంతో ఎంతో సందడిగా ఉంది. సముద్రంతో తనకు ఇంత అనుబంధం ఎందుకో. బహుశా ఆగని కన్నీళ్లు దాని నీటిలాగే ఉప్పగా ఉంటాయనేమో. లేదు, మదిలో క్షణమాగక చెలరేగే అలజళ్ళు ఎగిసిపడే సముద్రపు కెరటాల్లా ఉండటం వల్లనేమో. ఏమో, మొత్తానికి తన జీవితంలో తను రోజూ సాయంత్రం సముద్ర తీరంలో గడిపే ఈ ఒక్క గంట మాత్రమే తన జీవిత పరమార్థం అనిపిస్తుంది. మేడం అన్న పిలుపుతో ఆలోచనల నుండి బయటకు వచ్చి చుట్టూ చూసింది తార. మేడం, పల్లీలు తీసుకోండి మేడం అంటూ అడుగుతున్న కుర్రవాణ్ణి చూసి మనసు చలించింది. నేల మీద కాళ్ళు ఈడ్చుకుంటూ 8 నుండి 9 ఏళ్ల కుర్రాడు పల్లీల డబ్బా ఒళ్ళో పెట్టుకొని వచ్చాడు. మొహం చూస్తే ఎంత ముచ్చటగా ఉంది, చందమామలాగా అనుకుంది తార. 2 పొట్లాలిస్తావా అంది తార. 2 మీకేనా మేడం అన్నాడు పక్కన ఎవరూ కనిపించకపోవడంతో. హా, నాకే అంటూ 2 తీసుకుని డబ్బిచ్చి, ఇదిగో 1 నీకోసమే, తిను అంటూ తార వాడి చేతికిచ్చింది. వద్దు మేడం అని మొహమాట పడుతున్నవాడి భుజం మీద చెయ్యి వేసి, పర్లేదు తీసుకో, మీ అక్కలాంటి దాన్ని అంది వాడి చేతిలో పెడుతూ. అయితే మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? ఆశగా వాడు అలా అడిగేసరికి జీవితం చాలా తమాషాగా అనిపించింది తారకి. ఆప్యాయత, ప్రేమ అన్న పదాలకై తను మాత్రమే పరితపిస్తోంది అనుకుంది. కాని తనలాగే తప్పిస్తున్న ఆ చిన్ని ప్రాణాన్ని చూసి అప్రయత్నంగా చెంపలను తడిమాయి వెచ్చగా కంటినుంచి జారిన నీటిబొట్లు. ఓ తప్పకుండా అంటూ వాడి భుజం మీద ప్రేమగా తట్టింది. ఇంతలో పక్కనుంచి వెళ్తున్న మరో జంటని చూసి పల్లీలు తీసుకోమని చెప్పి ఆ కుర్రాడు అడిగాడు. వాళ్లు వినపడనట్లు వెళ్ళిపోతూ, ఏం కర్మ చేసుకున్నాడో, 2 కాళ్ళు లేవు పాపం అనుకుంటూ వెళ్తుంటే ఒళ్ళు మండిపోయింది తారకి. చెయ్యాల్సింది చెయ్యగలిగేది చెయ్యాలనుకోరు ఎవరు. ఒక్క పాపం అనే మాట అనేస్తే తమ బాధ్యత తీరిపోయినట్లు అనుకుంటారు. ఎందుకో పాపం అంటూ వాళ్లు చూపించే సానుభూతి మనిషి ఆత్మవిశ్వాసాన్నే చంపేస్తుంది అని ఎందుకనుకోరు? ఆ పాపం అని అనేస్తే వాళ్ళు చాలా మానవత్వం కలిగిన వాళ్ళు అని వాళ్లకి వాళ్లే ఓ శాల్వా కప్పేసుకుంటారెందుకో. లేదంటే ఎవరికి తోచినట్లు వాళ్ళు ఒక ఉచిత సలహా పడేస్తారు. వాళ్లు చెప్పింది చేయకపోతే మళ్లీ అహంకారం దెబ్బతిని సాధింపు బాణాలు సంధిస్తూ ఉంటారు. ఉక్రోషం తన్నుకొచ్చింది. సానుభూతి మాటలకు తను పడ్డ చిత్రవధ, ఒంటరితనంలో నిస్సహాయత, బ్రతకటానికి తను చేసిన నిత్య యుద్ధం గుర్తొచ్చింది తారకి. తను కుటుంబాన్ని మొత్తం ప్రమాదంలో పోగొట్టుకుని ఒంటరిగా ఆకలి మంటలతో అల్లాడుతుంటే, పాపం ఒంటరిదైపోయింది, అందులో ఆడపిల్ల ఎలా బ్రతుకుతోందో అన్న సానుభూతి కడుపుకు ఎక్కువై కక్కుకునేంత పెట్టారు కాని ఆకలి మంటలార్పి ధైర్యం అనే భోజనాన్ని పెట్టి మేమున్నామన్న భరోసా ఇచ్చేవారు ఒక్కరూ లేకపోయారు. గద్దల్లాగా తనకి రావాల్సిన సొమ్మును కూడా తన్నుకుపోయారు గాని చేయూత ఇవ్వడానికి మాత్రం ఎవ్వరికీ మనసు రాలేదు. ఫోన్ మోగడంతో స్పృహలోకొచ్చింది తార. తనకి ఫోన్ ఎత్తబుద్ధి కాలేదు.
అదేమీ పట్టనట్లు అలా దేక్కుంటూ ఒక్కటి తీసుకోండి మేడం అంటూ వాళ్ల వెనుకే వెళ్తున్న ఆ కుర్రాన్ని చూసి పొట్ట తాపత్రయం తప్పదుగా అంటూ నిట్టూర్పు విడుస్తూ అనుకుంది తార. కొంచెంసేపు అక్కడే కూర్చుంది. భానుడు ఇంక నా డ్యూటీ అయిపోయింది, మళ్ళీ రేపు కలుద్దాం అంటూ ఉంటే అప్పుడేనా అన్నట్లు సముద్రుడు తన ఒరవడిని పెంచాడు. నేను నీతో వస్తాను అని మారాన్ చేసే పసిపిల్లాళ్ళ తప్పదుగా మరి రేపొస్తా అన్నట్లు పడమటి దారి పట్టాడు భానుడు. ఇంక నా డ్యూటీ మొదలయ్యే టైం అయింది. ఈ రోజుకి తన స్వేచ్ఛా క్షణాలు కరిగిపోయాయి అనుకుంటూ పైకి లేచింది తార అన్యమనస్కంగానే. మరుసటి రోజు రోజులాగే ఆ రోజు కూడా అదే ప్లేస్లో కూర్చుంది తార. ఇప్పటి వరకు తనకి తానే తన ఆప్తమిత్రుడు ఈ సముద్రుడే. తన కష్టాలను కన్నీళ్లను పంచుకునేది తనతోనే. అన్నీ విని మౌనంగా తన గర్భంలో దాచుకుంటూ నాకు చెప్పేశావుగా, ఇంక ప్రశాంతంగా ఉండు అని చెప్పినట్లు అనిపిస్తుంది ఎందుకో. కాని నిన్నటి ఆ పిల్లాడి పరిచయం ఎందుకో ఎదలోతుల్లో మూసుకుపోయిన బంధం అనే కొత్త పదానికి తెర తీసినట్లు అనిపించింది తారకి. అప్రయత్నంగానే వాడి కోసం వెతికాయి కళ్ళు. కాస్త దూరంగా పల్లీలు ఇస్తూ కనిపించాడు. తానే ఆ పిల్లాడి వైపు నడిచింది. తారను చూస్తూనే అక్కా వచ్చావా? వాడి కళ్లల్లో అదే మెరుపు. అక్కా ఇవాళ చాలా తొందరగా బేరాలు దొరికాయి అన్నాడు హుషారుగా. అవునా, ఇంతకీ నాకోసం ఉంచావా లేదా నవ్వుతూ అడిగింది తార. ఉంచానక్కా అంటూ పొట్లం తీసి చేతికిచ్చాడు. డబ్బు వాడి చేతిలో పెడుతూ పద బెంచ్ దగ్గర కూర్చొని తిందాం అని అటువైపు అడుగులేసింది తార. బెంచ్ ఎక్కి వాడిని ఎత్తి కూర్చోబెట్టి తను పక్కన కూర్చుంది. నీ పేరేంట్రా అడిగింది తార. నా పేరు విజయక్క అన్నాడు వాడు. ఎంత బాగుందో నీ పేరు అంది. తను పల్లీలు తింటూ తను పట్టుకొచ్చిన బిర్యానీ పొట్లాన్ని బ్యాగులోంచి తీసి వాడి చేతిలో పెట్టింది. ఇందా తిను అంది తార. ఇదేంటక్కా భలే వాసనొస్తోంది అంటూ గుండ్రంగా చక్రాలున్న కళ్లను విప్పార్చి చూస్తూ ఉంటే భలే ముద్దొచ్చాడు బుడతడు తారకి. నిజానికి తన జీవితం సవ్యంగా ఉండుంటే ఈ పాటికి ఇలాంటి బిడ్డకి తల్లయి ఉండేది. అలా అనుకుంటూ తిను బాగుంటుంది, నేనే చేశాను అంది. ఇంటికి పట్టుకుపోతా అక్కా, అమ్మ అన్నం తిని చాలా రోజులైంది అని విజయ్ అంటుంటే కడుపులో ఒక్కసారి పేగులు మెలి తిప్పినట్టు అనిపించింది తారకి. తన గతం గుర్తొచ్చి నువ్వి తినేసేయ్, అమ్మకి ఇంకేవైనా కొనిపెడదాంలే అంటూ ప్యాకెట్ ఓపెన్ చేసి స్పూన్తో తీసి విజయ్ నోట్లో పెట్టింది తార. ఎంత ఆకలితో ఉన్నాడో పాపం. స్పూన్ వద్దంటూ చేత్తో గబగబా తలెత్తకుండా చాలా బాగుంది అనుకుంటూ వాడు తింటుంటే చూసేవాళ్లకి ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలియజేసే పాఠంలా అనిపించింది తారకి. ఇన్నేళ్ళు లేంది ఇప్పుడిలా వీడితో ఈ బంధమేంటో, ఎప్పటినుంచో తెలిసిన వాళ్ల వాడి కోసం తను వండుకు రావడం ఏంటో. ఇన్నేళ్ళు లేంది ఇప్పుడిలా వీడితో ఈ బంధమేంటో, ఎప్పటినుంచో తెలిసిన వాడిలా వాడి కోసం తను వండుకు రావడం ఏమిటో. ఒక జాతి పక్షులు ఒకే గూడు చేరటమంటే ఇదేనేమో. అవేమీ పట్టనట్లు అబ్బా ఎప్పుడు ఇలాంటిది తినలేదక్కా అంటూ గబగబా తినడంతో వెక్కుతున్న వాడి చేతికి మంచినీళ్ల బాటిలిచ్చింది తార తాగమని చెప్పి. వాడు మంచినీళ్లు తాగిన తరువాత బాటిల్ ఎత్తి వాడి చేతిమీద నీళ్లు పోసింది. వాడు చేతులు కడుక్కున్నాడు. తర్వాత బాటిల్ మళ్లీ బ్యాగ్లో పెట్టుకుని ఆ పొట్లం పక్కనే ఉన్న డస్ట్బిన్లో పారేసొచ్చింది తార. అప్పుడు గమనించింది వాడి మెడ మీద గోరు రక్కులు. వాడు పసిమి ఛాయలో ఉండటంతో ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇక్కడంతా ఎవరికిరారా అని అడిగింది దానిపైన రాస్తూ. అవా అమ్మ పిచ్చిదక్కా, అప్పుడప్పుడు నన్ను కొడుతూ ఏడుస్తూ ఉంటుంది అన్నాడు విజయ్. మరి అమ్మని నాన్న చూసుకోరా అడిగింది ఆశ్చర్యంగా తార. నాన్న లేరుగా, నాన్న సిపాయటక్కా. నేను అమ్మ బొజ్జులో ఉన్నప్పుడే నాన్న యుద్ధంలో చనిపోయాడట. నాన్న సిపాయటక్కా. నేను అమ్మ బొజ్జులో ఉన్నప్పుడే నాన్న యుద్ధంలో చనిపోయాడట. నేను కూడా ఇలా పుట్టడంతో అమ్మ పిచ్చిదైపోయిందట
అమ్మమ్మ ఉన్నంత వరకు అమ్మమ్మే చూసుకునేది. పోయిన ఏడాదే అమ్మమ్మ కరోనాతో చనిపోయింది. అమ్మమ్మ ఉంటే నన్ను ఎంత బాగా చూసుకునేదో. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ వాడలా చెప్తూ ఉంటే వాడి కళ్ళల్లో నీళ్లు తుడిచింది గాని తన కంట్లో ఉబుకుతున్న నీటికి ఆనకట్టేది. ఇప్పుడు నేనున్నానుగా, నిన్ను అమ్మని నేను చూసుకుంటా అంది తార వాడి తల నిమురుతూ. నిజంగానా అక్కా అంటూ తన మెడ చుట్టూ చేతులేసి చెంప మీద ముద్దు పెట్టాడు విజయ్ సంతోషంగా. తను వాడిని హత్తుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ నిజంగానే చెప్తున్నా అంది. తన ప్రమేయం లేకుండానే నోటి నుంచి అలా ఎందుకొచ్చేసిందో. ఇచ్చిన మాట తను నిలబెట్టుకోగలదా? ఒక్కరోజులో అనుకోకుండా తన జీవితంలో ఈ మలుపేంటి? ఒక మంచి పనికి భగవంతుడు కల్పించిన అవకాశంగా తను దీన్ని స్వీకరించాలా? చూద్దాం, పలికించినవాడే చేపట్టి నడిపించకపోతాడా అని అనుకుని తృప్తిగా శ్వాస వదిలింది తార. చీకటి పడుతూ ఉండటంతో విజయ్, మీ ఇల్లు ఇక్కడికెంత దూరం అడిగింది తార. దగ్గరే అక్క, షేర్ ఆటో ఎక్కితే 5 నిమిషాలు అన్నాడు వాడు. అమ్మకి ఏదైనా తినటానికి తీసుకొస్తాను, ఇక్కడే ఉండు అంటూ లేచి వెళ్ళింది తార. టిఫిన్ పొట్లం కట్టించుకుని వచ్చి, పద నిన్ను ఇంటి దగ్గర దింపేసి నేనింటికెళ్తాను అంటూ లేచింది తార. విజయ్ని ఆటోలో ఎక్కించి తను ఎక్కింది. ఆటో అతనికి విజయ్ అడ్రస్ చెప్పాడు. విజయ్ ఇంటి ముందు ఆటో ఆగింది. చిన్న డాబా ఇల్లు, పురాతన కట్టడంలా ఉంది. దాన్ని పట్టించుకునే వాళ్లు లేకపోవడంతో పురాతన కట్టడంలా ఉంది అది. విజయ్ని దింపుతూ ఉంటే, అక్కా ఒక్కసారి లోపలికి రావు అన్నాడు ముద్దు ముద్దుగా. నువ్వింత ముద్దుగా పిలిస్తే ఎలా రానంటాను చెప్పు అంటూ ఆటోవాడికి డబ్బిచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పి తను విజయ్ వెనకాల లోపలికి వెళ్ళింది. చీకటి, నిశ్శబ్దం రాజ్యమేల్తున్నాయి అక్కడ. విజయ్నడిగి లైట్ వేయబోతుంటే కాలికి ఏదో తగిలి పడబోయింది తార. లైట్ వేసి చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఇల్లంతా దుమ్ము పేరుకుపోయి ఉంది. గదిలో మూలగా ఒదిగిపోయి కూర్చొని ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ కనిపించింది విజయ్ వాళ్లమ్మ. ఏ విధమైన అలంకరణ లేకపోగా కనీసం తైల సంస్కారం లేని జుట్టు, మురికి పట్టిన శరీరం, చినిగి పీలికలు వేలాడుతున్న చీర. అయినా కూడా ఎంత అందంగా ఉంది అనుకోకుండా ఉండలేకపోయింది తార. విజయ్, అమ్మ అచ్చ నీలాగే ఉందిరా అని అంది తార వాడి బుగ్గలు పట్టి లాగుతూ. అవునక్క, అమ్మమ్మ కూడా అదే అనేది, నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పి. తారని చూసి పెద్దగా కేకలు పెడుతూ పక్కనే ఉన్న గ్లాస్ని తారపైకి విసిరింది విజయ్ వాళ్లమ్మ. అమ్మా, అక్క చాలా మంచిది, నిన్నేం చేయదు అంటూ దగ్గరికి వెళ్లాడు విజయ్. పసిపాపలాగా వెక్కుతూ విజయ్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, వెళ్ళిపోమ్మను, ముందిక్కడి నుంచి వెళ్ళిపోమ్మను అని గట్టిగట్టిగా అరుస్తూ ఇంకా ముడుచుకుపోయింది విజయ్ వాళ్లమ్మ. సరే వెళ్ళిపోమ్మంటాలే, ముందు నీకోసం అక్కేం తెచ్చిందో చూడు, పూరీలు తెచ్చిందమ్మా, దా తిందురా అంటూ వాళ్ళమ్మకే అమ్మాయిన పసివాణ్ణి చూసి హృదయం ద్రవించడమంటే ఇదేనేమో అనిపించింది తారకి. ఏ నాటకమయ్యా నీది భగవంతుడా! అమ్మ ఉండి అమ్మ ప్రేమను ఆ పసిబిడ్డకు ఎందుకు దూరం చేశావు? నాకు వీళ్లతో బంధం ఎందుకు కలిపావు? నిన్ను తెలుసుకో తరమా తండ్రి అనుకుంది తార శ్వాస భారంగా వదులుతూ. మనసులో ఏవేవో ఆలోచనలు ముసురుతూ ఉంటే రేపు కలుద్దామని విజయ్కి చెప్పి అన్యమనస్కంగానే అక్కడ్నుంచి బయలుదేరింది తార. మరుసటి రోజు, నీతో కొంచెం మాట్లాడాలి, నా గదిలోకొస్తావా అంది తార బయటెవరితోనో మాట్లాడుతున్న శారదని ఉద్దేశించి. అర్జెంటా అంది నోట్లో ఉన్న పాన్ని పక్కన ఉమ్ముతూ. నీ పని చూసుకునేరా అక్క అంది తార. సరే సరే, ఈ బేరం మాట్లాడి వస్తా అని అంటున్న శారదతో సరే అంటూ తల ఊపి తన గదివైపు అడుగులు వేసింది తార. కాసేపటికి టీ తాగుతూ, నువ్వు టీ తాగావా అంటూ వచ్చింది శారద. లేదక్కా అంది తార. ఒరేయ్ కాసులో, తారమ్మకి టీ అట్రారా అంటూ కేకేసింది శారద మంచం మీద కూచుంటూ. ఎదవ సచ్చినోడు ఎన్ని మార్లు చెప్పినా ఇనుకోడే అంది శారద. ఏమైందక్కా అని అడిగింది తార. ఆ భాషాగాడికి 100 మార్లు చెప్పినా
చేసేదే పాపప్పని కదా, ఎవర్ని ఏమార్సి తీసుకురామాకురా అని. చిన్నపిల్లయితే అసలే వద్దని చెప్పా. మళ్ళీ ఇయాల చిన్నపిల్లనే ఏమార్సి తీసుకొచ్చాడు ఎదవ. పైగా ఇట్టయితే వ్యాపారం చేసినట్టే అంటున్నాడు ఎదవని ఎదవ. సర్లే, ఇవన్నీ మనకి మామూలేగా. చెప్పు, ఏంటి విషయం అని అడిగింది శారద. అక్క, పసితనంలో ఒంటరినై పొట్టాకలికి తట్టుకోలేక అల్లాడుతుంటే అదే ఆసరాగా చేసుకుని వయసు కూడా చూడని కామాందులో అన్నం ఆశ చూపి నాపై పశుత్వం చూపిస్తే శరీరం పచ్చి పుండైనా పేగుల బాధ పడలేక శరీరం అప్పచెప్పి వాళ్ళు పోసిన గంజినీళ్లు తాగుతూ ఉంటే అమ్మలా నువ్వు వచ్చి నన్ను ఆదుకున్నావు. ఇప్పుడు అదే చేస్తున్నా అక్క. ఇప్పుడు అదే పని చేసినా వయసు వచ్చింది, నా తిండి నాకుంది. ఈరోజు నా దగ్గర ఇంకొకరికి సహాయపడే సత్తు ఉంది అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ తను విజయ్ని కలవడం, వాళ్ళ అమ్మ పరిస్థితి అన్నీ చెప్పింది తార. తను ఏం చేద్దామని అనుకుంటున్నదో కూడా అంతా చెప్పింది. అప్పటి వరకు మౌనంగా విన్న శారద ధారాపాతంగా కారుతున్న కన్నీటిని కనీసం తుడుచుకోనైనా తుడుచుకోకుండా, నేను నీకు చేసి పెట్టిందే ఉంది చెప్పు. నేను ఇక్కడే పుట్టి పెరిగా. ఈ ప్రపంచం తప్ప నాకు మరో ప్రపంచం ఉందని కూడా తెలిసే నాటికి అమ్మ పోవడంతో ఈ వ్యాపారానికి నేనే పెద్ద దిక్కయ్యాను. ఆ రోజు రోడ్డు మీద నీ పరిస్థితి చూసి ఇక్కడికి తీసుకొచ్చా. నీకు వేరే దారి చూపే వయసు గాని డబ్బు గాని నా దగ్గర లేక నిన్ను ఇందులోకి దించా. నన్ను క్షమించు అంది తార చేతులు పట్టుకుని శారద. అయ్యో అక్క, నువ్వెవర్నీ మోసం చేయలేదు. నీకు తెలిసిన దారిలో నాకు నీడనిచ్చావు. తల్లిలా నా కడుపు నింపావు అంటూ దుఃఖం దిగమింగుకుంటూ శారద భుజంపై తలవాల్చింది తార. తార తల నిమురుతూ, ఒంటరి ఆడదాని బతుకు ఇంతేనమ్మా. తరాలు మారినా మన తలరాతలు మారవు అంటూ, సరిలే, ఇవి మన కొత్తేం కాదుగాని నీది చాలా మంచి ఆలోచన. నీ మంచి మనసుకు భగవంతుడెప్పుడూ నీకు తోడుగా ఉంటాడు అంది శారద. అమ్మా, అమ్మా అంటూ శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది 6 ఏళ్ల ప్రియ. స్కూల్ అయిందా అంటూ ఒళ్ళోకి తీసుకుని ముద్దులాడింది శారద. తారా, దీని తలరాత ఎలా ఉందో అంటూ దీర్ఘంగా శ్వాస వదిలింది శారద. కొన్నేళ్ల తరువాత, నాన్నా విజయ్, హాల్లోకి వస్తావా? తారక్కొచ్చిందిరా అని విజయ్ వాళ్ళమ్మ కళ్యాణి పిలుపుతో రాస్తున్న తన ఆత్మకథను ఆపి, ఆ వస్తున్నా అంటూ సమాధానమిచ్చి పక్కనే ఉన్న చేతికర్ర తీసుకుని హాల్లోకి వచ్చాడు విజయ్. అప్పుడు తార, కంగ్రాట్స్, యువ రచయిత మరియు నేషనల్ చెస్ ఛాంపియన్ మిస్టర్ విజయ్ గారు అంటూ విజయ్ తలపై ముద్దు పెడుతున్న తారని నవ్వుతూ చూశాడు విజయ్. ఇప్పుడు కంగ్రాట్స్ ఎందుకో అన్నాడు నవ్వుతూ అక్క భుజంపై చేయి వేసి విజయ్. చెప్తాగా, నాకు పార్టీ ఏమిస్తావు అని అడిగింది తార. నువ్వు ఆర్డర్ వేయి, వాడివ్వకపోతే వాడి పని చెప్తా అని అంటూ వంటింట్లోకి వెళ్ళింది కళ్యాణి. కాసేపట్లో తారకిష్టమైన బాదం ఖీర్ చేసి తార చేతికి అందించింది కళ్యాణి. బాదం ఖీర్ని స్పూన్తో విజయ్ నోట్లో పెడుతూ, నీ ఎర్ర చందమామ నవలకి నంది అవార్డు వచ్చిందిరా అంది తార. అనుకున్నది సాధించానన్న ఆనందం విజయ్ ముఖంలో కంటే తార ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అంతా నీ చలవే తారా. సానుభూతి అనే భూతానికి ఆహుతైపోయి నేను ఒక్కదాన్నే ఏమీ చేయలేనే స్థితిలో నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. నేను ఒక్కదాన్ని ఏమీ చేయలేను అనే స్థితిలో నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. పోలియోతో పుట్టిన వాడిని చూసి అందరూ చూపించిన జాలి నాలో పిరికితనాన్ని నింపితే ఇక జీవితం చేసేదేముంది అనే మానసిక క్షోభ నన్ను పిచ్చిదాన్ని చేసింది. అలాంటి నన్ను మామూలు మనిషిని చేశావు. అంగవైకల్యంతో బాధపడుతున్న నా కొడుక్కి అంగవైకల్యం మనిషికి అవరోధం కాదని, తాను తలుచుకుంటే దేన్నైనా సాధించగలనే ఆత్మవిశ్వాసాన్ని వాడిలో నింపి సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునేలా చేశావు. నీలా ఒక్కరైనా ఆనాడు ధైర్యమనే ఊపిరిని నాలో నింపి ఉంటే నా బిడ్డ ఇన్ని కష్టాలు పడుండేవాడు కాదు. ఇద్దరం ఒకే వయసు వాళ్లమైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నా అని ఉద్వేగంగా కళ్యాణి మాట్లాడుతూ ఉంటే, చూడు కళ్యాణి, నేను చేసింది ఏమీ లేదు. నేను అదే బాధల్లోంచి వచ్చాను కాబట్టి
మీకు చిన్న ఆసరా అవ్వగలిగానంతే. అంత పెద్ద పెద్ద మాటలొద్దు అంది కళ్యాణి చేతులు పట్టుకుని తార. అంతవరకు మౌనంగా ఉన్న విజయ్, అక్క, నీ మాటలకు అడ్డుపడుతున్నాను, సారీ. కానీ చిన్న మొక్క నాటినప్పుడు గాలికి అది పడిపోకుండా చిన్న పుల్ల మొక్కని నాటుతాం కదా, అది తీగ మొక్కైతే ఆ పుల్ల ఆసరాతో పాకి పచ్చటి పందిరవుతోంది. అదే మొక్క అయితే ఎదిగి మహావృక్షమవుతోంది. ఆ ఆసరాన్ని అక్క కావాల్సింది. మనిషి నిలబడాలన్నా, మొక్క పాతుకోవాలన్నా. ఈ సానుభూతి, ఉచిత సలహాలు మనిషి ఆత్మబలాన్ని నిర్వీర్యం చేస్తాయి తప్ప ఎందుకు పనికిరావు. నువ్వు అవునన్నా కాదన్నా మాకు పునర్జన్మనిచ్చింది మాత్రం నువ్వే అని విజయ్ అంటుండగానే తార ఫోన్ రింగ్ అయింది. చూసావా, సత్యం అన్నాడు విజయ్ నవ్వుతూ. సరే బాబూ, రచయిత గారితో పెట్టుకొని నేను నెగ్గగలనా అంది నవ్వుతూ తార. తార గొంతుతో శృతి కలిపారు విజయ్, కళ్యాణి. సరి సరి, ఇంతకు ఫోన్ ఎవరో అంటూ బ్యాగులో ఉన్న ఫోన్ తీసి, ప్రియ చేస్తోంది, ఎందుకు చేసిందో అంటూ ఫోన్ ఎత్తింది తార. ఆంటీ, నీకో గుడ్ న్యూస్ అంది ఉత్సాహంగా ప్రియ. ఏంట్రా అది, త్వరగా చెప్పు అడిగింది తార. నాకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ తెచ్చుకుంటే గిఫ్ట్ ఇస్తా అన్నావుగా అంది ప్రియ గారాబంగా. ఇస్తాను, పెద్ద గిఫ్టే ఇస్తాను నా బంగారు తల్లికి అంది తార మురిసిపోతూ. కళ్యాణి, విజయ్లు కూడా ప్రియకి కంగ్రాట్స్ చెప్పారు. ప్రియకి, విజయ్కి కూడా నంది అవార్డు వచ్చిన సంగతి చెప్పింది కళ్యాణి. అయితే అందరం డిన్నర్కి బయటికెళ్దాం అని అంటున్న ప్రియతో, తప్పకుండా అన్నాడు విజయ్. సరే అయితే ఈవినింగ్ కలుద్దాం, నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది ప్రియ. కాసేపు కబుర్లు చెప్పి కాస్త రాసుకునేది ఉందంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు విజయ్. విజయ్ వెళ్ళిన తర్వాత తారకి దగ్గరగా జరిగి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తారా అంది కళ్యాణి. ఏమిటో అంత ముఖ్యమైన విషయం కళ్యాణి, నీకు పర్మిషన్ కావాలా చెప్పడానికి అని అడిగింది తార. అది కాదు తారా, విజయ్ వాడి కాళ్ల మీద వాడు నిలబడ్డాడు. ఇంక వాడిని ఒక ఇంటివాణ్ణి చెయ్యాలి. చేస్తే వాడికి ఒక తోడు దొరుకుతుంది అంది కళ్యాణి. దానికింతగా ఆలోచించేదేముంది, బంగారం వాడు, ఎగరేసుకుపోతారు అంది తార. అది కాదు తారా, నా మనసులో మాట మీ అందరికీ ఇష్టమైతేనే మన ప్రియని అంటూ మొహమాటంగా ఆగింది కళ్యాణి. నా మనసులో మాట కూడా అదే ఉంది కళ్యాణి, కానీ మా మధ్యలో పుట్టి పెరిగింది, తండ్రి ఎవరో తెలీదు, ఎలా అడగనా నిన్ను అని అనుకుంటున్నాను అంది తార కాస్త ఉద్వేగంగా. తారా, నువ్వు ముత్యమైతే నీ దగ్గర పెరిగిన ప్రియ మేలిమి ముత్యం కాకుండా ఉంటుందా? కాకపోతే విజయ్ లోపం తెలిసి ప్రియను అడగటం ఎలాగా అని ఆలోచిస్తూ అంది కళ్యాణి. వాడికేం తక్కువ, అవిటితనం వాడి కాళ్లకే గాని వాడి మనసు అవిటిది కాదుగా. నా తమ్ముడిలాంటి వాడు దొరకడమే ప్రియ అదృష్టం. అయినా మనకెందుకు, పిల్లల్ని అడిగేస్తే పోలా అంది తార నవ్వుతూ. సరే, శారదతో కూడా మాట్లాడతాను, ప్రియను కూడా అడుగుతాను, నువ్వు విజయ్ అభిప్రాయం కనుక్కో అంటూ సాయంత్రం శుభవార్తతో కలుద్దామని చెప్పి మరీ లేచింది తార. గదిలో రాసుకుంటున్న విజయ్ దగ్గరికి వెళ్ళి తన మనసులో మాట చెప్పింది కళ్యాణి. ప్రియకు ఇష్టమైతే తనకు అభ్యంతరం లేదని చెప్పాడు విజయ్. వెంటనే తారకి కాల్ చేసి విషయం చెప్పింది కళ్యాణి. ఇంటికి వెళ్లే దారిలో ఉన్న తార అప్పటికే శారదతో మాట్లాడటము, శారద ప్రియని అడగటము, విజయ్కిష్టమైతే తనకు అభ్యంతరం లేదని ప్రియ చెప్పటము జరిగిపోయాయి. కళ్యాణ గడియ వచ్చినా కక్కొచ్చినా ఆగదంటే ఇదే కాబోలు అని నవ్వుకున్నారు తార, కళ్యాణిలు. సాయంత్రం మినర్వా హోటల్లో కలిశారందరూ. అందరి మొహాల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తార విజయ్, ప్రియలను ఉద్దేశించి, మా నిర్ణయానికి మీరిద్దరూ పచ్చజెండా ఊపినందుకు చాలా సంతోషంగా ఉంది అంది. విజయ్ ప్రియని చూసి కొంటెగా నవ్వాడు. పాపం పెద్దోళ్ళు, తామిద్దరూ ఆ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారన్న సంగతి తెలియదు పాపం అన్నట్లు. అది అర్థమైన ప్రియ విజయ్ చూపుల తాకిడికి సిగ్గుల మొగ్గైంది. విజయ్, ప్రియల పెళ్లి సింపుల్గా రిజిస్టర్ ఆఫీసులో అయింది. నీకు నేను ఇస్తానన్న గిఫ్ట్ ఇదే అంటూ విజయ్ చేతిలో ప్రియ చేతిని పెట్టి, నచ్చిందా అంది తార. చాలా అంటూ తారని వాటేసుకుంది ప్రియ. అందరి కళ్ళ నుండి ఆనందపు జల్లులు కురిశాయి. విజయ్, భోజనానికి రా, ఎన్నిసార్లు పిలవాలి అంటూ వచ్చిన ప్రియని తన కౌగిలిలో బంధించి, ఇందుకే రాలేరు, నేనొచ్చేస్తే నువ్వు రావుగా
అంటూ చిలిపిగా రాసుకోవడంలో మునిగిపోయావు పాపం అనుకున్నా. పెళ్ళై 4 ఏళ్లు దాటిపోయాయి బాబూ. ఇంకా కొత్త పెళ్లి కొడుకులా ఈ వేషాలేంటి? పద పద, అత్తయ్య మనకోసం ఎదురు చూస్తోంది అంది ముద్దు ముద్దుగా. అవును, మర్చిపోయాను. ఈరోజేగా ప్రెస్ మీట్ ఉంది. మీరు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచినందుకు అంది ప్రియా. అవును, ఈవినింగ్ 6 గంటలకి అంటూ భోజనానికి లేచాడు విజయ్. సాయంత్రం 6 గంటల సమయంలో ఆడిటోరియం అంతా హడావిడిగా ఉంది. ప్రెస్ మీట్ మొదలైంది. అన్ని ఛానల్స్ వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. సార్, మీకు ఆసరా ఇచ్చి మిమ్మల్ని ఇంతటి వాడిని చేసింది ఒక వేశ్య అని విన్నాము, నిజమేనా? ఒక ఛానల్ అతను అడిగాడు. దానికి సమాధానంగా ఒక చిరునవ్వు నవ్వి, పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢము, కులము కన్నా మిగులు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు మనలాంటి వారు ఉంటారనే ఈ పద్యాన్ని చెప్పుంటారు అన్నాడు హూందాగా ఒక చురక వేసి. మారు మాట్లాడలేదు ఆ ఛానల్ అతను. మరొక న్యూస్ పేపర్ అతను లేచి, పాపం మీరు చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారట, వాటిని ఎలా తట్టుకుని ఈ స్థాయికొచ్చారు అన్నాడు. అవునండి, మీలా చాలామంది పాపం అనేవాళ్లే. పాపం ఒక్క మా అక్క తార మాత్రమే పాపం అనడం తెలియక వాడిపోతున్న మొక్కకు నీళ్లు పోసినట్లు మాకు ధైర్యం అనే ఊపిరి పోసి ఈరోజు మీ ముందు ఇలా నిలబడే స్థాయికి తీసుకొచ్చింది. గుణం అనే కాంతితో మా జీవితాల్లో వెలుగులు నింపిన తార మా అక్క. నాకు సాక్షాత్తు లలితాదేవే మా అక్క. అందుకే మా అక్క అడుగుజాడల్లో ఊపిరి అనే సంస్థను పెట్టబోతున్నాను. దానికి సీఈఓ మా అక్క. ఈ సంస్థలో మాలాంటి వారికి ఆసరా ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి సమాజానికి పనికొచ్చే రీతిలో వారిని తీర్చిదిద్దుతాము. యు కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద బిగినింగ్, బట్ యూ కెన్ స్టార్ట్ వేర్ యు ఆర్ అండ్ చేంజ్ ద ఎండింగ్ అని సిఎస్ లీవిస్ చెప్పిన మాటలను అక్షరాలా పాటించి చూపడమే ఈ సంస్థ లక్ష్యం. ఈ సంస్థకు నేను గెలుచుకున్న ఛాంపియన్షిప్ డబ్బంతా డొనేట్ చేస్తున్నాను. అంతేకాకుండా ముందుగా మేమే అలాంటి పిల్లలనిద్దరినీ దత్తత చేసుకోబోతున్నాము అని గర్వంగా చెప్తున్నాను అన్నాడు విజయ్. ఇదంతా చూస్తున్న తార కంటి నుండి జలజల రాలాయి ఆనంద బాష్పాలు. భగవంతుడా, నాకు ఒక మార్గాన్ని చూపించడానికే నువ్వు విజయ్ రూపంలో తారసపడ్డావా తండ్రి అని అసంకల్పితంగా చేతులు జోడించింది తార. మనసున్న మనుషులంతా దేవుళ్లేగా మరి. నాన్న, అన్నయ్య కొడుతున్నాడు అంటూ పరిగెత్తుకు వచ్చి బుల్లి తారను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, మా బంగారు తల్లిని ఎవర్రా కొట్టేది అంటుంటే, ఇంకెవరు, మీ నాన్నగారు అభిరామ్ గారు అంటూ నవ్వుతూ వాడిని ఎత్తుకొని వచ్చిన ప్రియ పిల్లలతో పాటుగా పిల్లలా అతని ఛాతిపోయి వాలిపోయింది. ఇదంతా చూస్తున్న కళ్యాణి, పిల్లలకు దిష్టి తీసేయాలి, నా దిష్టే తగిలేలా ఉంది అనుకుంది మనసులో తృప్తిగా. చూసారా, తాడిమేటి కవిత గారు ఎంత అద్భుతంగా రాశారో. నిజంగా చాలా చాలా బాగుంది కదా. సో ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.